జడా శ్రావణ్ కుమార్కి జంబలకడి పంబైంది. ఆ సినిమా అందరికి గుర్తుండే ఉంటుందిగా. ఆడ మగ తేడా రివర్స్ అయినట్టు ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ కూడా తన మేధావితనంతో ఒక ప్లాన్ వేస్తే మట్టగిడసలాగా తిరగబడింది. ఆయన ఏం చేశాడో ఆయనకే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రైల్వే కోడూరు నుంచి సుధామాధవి అనే ఒక ఆవిడని తీసుకొచ్చి నిన్న విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో టీడీపీ పార్టీలో టిక్కెట్లు అమ్ముకుంటున్నారు. ఎందుకంటే దానికంటే ముందుగా ఈ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు నేను కేసినేని చిన్నికి 5 కోట్ల రూపాయలు ఇచ్చాను అని ఒక నిరాధార ఆరోపణలు చేసి కమిటీ ముందుకెళ్ళి ఏమీ చూపించలేక బొక్కబార్లా పడ్డాడే. అట్లాంటి ఒక ప్లాన్ని జడా శ్రావణ్ కుమార్ కూడా వేసుకొని వచ్చి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. తీరా ఆవిడ నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ తోటి ఇమీడియట్గా మరొక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ మీట్లో ఆవిడ చేత 7 కోట్ల రూపాయలు నేను ఈ రైల్వే కోడూరు టికెట్ కోసం వేమన సతీష్ అనే వ్యక్తికి ఇచ్చాను అనే ఒక ఆరోపణలు దగ్గరుండి చేపించాడు ఈ శ్రావణ్ కుమార్. యాక్చువల్గా ఈ ప్లాన్ మొత్తం ఆయిందే అని అనేది కూడా ఇప్పుడు బాగా పుకార్లు అవి రేగుతున్నాయి. ఎందుకంటే ఆ సుధామాధవికి టీడీపీ టికెట్ ఏం రాలేదు, కానీ ఆవిడ 2024 ఎన్నికల్లో నామినేషన్ వేసింది. ఏ పార్టీ తరపున వేసిందయ్యా అంటే ఇదిగో ఈ జడా శ్రావణ్ కుమార్కి సంబంధించిన జై భీమరావు భారత్ పార్టీ ఏదో ఉంది, ఆ పార్టీ నుంచి ఆవిడ నామినేషన్ వేసింది. ఆ నామినేషన్ ఎటు రిజెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇక ఆవిడతోటి ఈ జడా శ్రావణ్ కుమార్ ఒక పెద్ద డ్రామాకి తెరదీశాడు. ఏందయ్యా అంటే ఇప్పుడు తిరువూరులో ఒక అనిశ్చితి నెలకొంది, దాన్ని బాగా పెంచి పోషిద్దాం, ఎట్టనో కొట్టే జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే పని ఒకటన్నా చేయకపోతే మరి తీసుకుంటున్న డబ్బులకి న్యాయం కాదని ఏమని అనుకుంటున్నాడేమో. ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నాడో లేదో మనకేం తెలియకపోయినా ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తున్నాడు కదా. ఆయన ఏదో డబ్బులు తీసుకొని లేకపోతే వాళ్ళకి దత్తపుత్రులాగా ఉంటున్నాడు, పేటీఎం ఈ ప్యాకేజీ స్టార్ ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. దానికి జనసేన పార్టీ కూడా ఏదో రివర్స్ కౌంటర్ ఇస్తే వాళ్ళ మీద కూడా జోడు ఒకటి తీసుకొని చేతిలోకి షూ వేసుకుంటున్నాడు. దాన్ని తీసుకొని నేను కూడా చూపించవచ్చా అని ఆయన కూడా ఒక పెద్ద హల్చల్ చేశాడు. ఇప్పుడు ఈ మేధావితనం మొత్తం బాగా తిరగబడిపోయింది. ఏదైనా ఒక ప్లాన్ చేసేటప్పుడు వెనకటి సామెత చెబుతారు చూడండి, ఏమన్నా అబద్ధం చెబితే గోడ కట్టినట్టుగా ఉండాలి అని. ఇది కనీసం బొక్కల తడికి కూడా కాదు, ఇమ్మీడియట్గా పిచ్చుకలు వచ్చి పడేసినాయి. పనోడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడేసినాయి అంటారే, ఆ రకంగా ఈయన మొత్తం రివర్స్ అయిపోయాడు. అసలు యాక్చువల్గా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ టీడీపీ మీద ఆరోపణలు చెయ్యాలి అని అనుకుంటే నిజమైన ఆరోపణలు అయితే అవి పర్వాలేదు, లేదు వాస్తవానికి దగ్గరగా ఉండే సగానికి సగం నిజం ఉన్న అశ్వత్థామహత కుంజరహ అన్నట్టు మనం ఏదన్నా ఒకటి జోడించి దానికి కొంచెం తాలింపు వేసి ముక్తాయింపు చేసి బాగా వాసనలు వచ్చేటట్టు చేసి అబ్బా వాళ్ళని భలే ఇరుకుని పెట్టాం అని అంటే అది బాగానే ఉంటుంది. ఎందుకంటే మరి ఒకళ్ళనొకళ్ళు కాళ్ళలాగి పడేసుకోవాలంటే ఇట్నే కదా ఉండేది. ఇప్పుడు ఈయన ఏ రాజకీయాల్లో ఉన్నాడో ఏం రాజకీయం చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఈవీఎంల్లో లైట్ గట్ట మ్యాండేట్ కనపడంగానే అందరూ హెలికాప్టర్లెక్కి విదేశాలు పారిపోవటమే అని మాట్లాడే ఈ జడా శ్రావణ్ కుమారు బొక్క బోర్లా పడ్డాడు. ఎక్కడ భూమి ఉంటే ఆడ తొలుచుకొని లోపలికి వెళ్ళిపోయి సిగ్గుతోటి తల ఉంచుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. ఏ సుధామాధవిని అయితే తీసుకొచ్చి ఆరోపణలు చేయించాడో ఆవిడే మొత్తం తేల్చవతలు పాడేసింది. ఆ వేమన సతీష్కి మాకేం సంబంధం లేదు, మేమెవరు చంద్రబాబుకి ఇచ్చాం, అందున కూడా ఈ 7 కోట్లు అయితే పక్క అవాస్తవం, 2 కోట్లు. ఆ 2 కోట్లు అనేది కూడా గట్టిగా ఏం చెప్పట్లేదు, దానికి కూడా అనేక రకాలైన మతలబులన్నీ చెబుతూ ఉంది. కానీ ఈ జడా శ్రావణ్ కుమార్ ఏం చేయదలుచుకున్నాడు? ఈయన మేధావితనం మొత్తం ఏమైపోయింది? ఈయన ఇలాంటి ప్లాన్లు వేసి జగన్మోహన్ రెడ్డిని ఎన్ని జాకీలు పెట్టి పైకి లేపగలుగుతాడు? కనీసం జగన్మోహన్ రెడ్డిని ఉన్న చోట కూడా కాదు, అతని పరువు మొత్తం తీసి ఇంకా కిందకు నొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి. ఈ మేధావులను అందరినీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడో.